నమస్తే అండి. నమస్తే సార్. బొంతగర్ల వెంకట సుబ్బారావు గారు. సార్. రైతు సోదరులందరికీ కూడా నమస్కారం, శుభోదయం. ఈరోజు మనం బొంతగర్ల వెంకట సుబ్బారావు గారి మొక్కజొన్న చేలో ఉన్నాం. 5 ఎకరాలు కదా మీరు వేసింది? 5 ఎకరాలు సార్. వెంకట సుబ్బారావు గారు, మీరు 5 ఎకరాలు మొక్కజొన్న వేసామని చెప్పారు. 1 ఎకరం మాగాణి వేసామని చెప్పారు. మీ ఊరు వచ్చేసి చెరుకూరు విలేజ్, పర్చూరు మండలం, బాపట్ల జిల్లా, అంతే కదా? మీరు అందరిది చెరుకూరే కదండి? స్వగ్రామం ఇదే కదా? ఓకే. నా పేరు సుధాకర్, నేను సింబాయోటిక్ కంపెనీ ఎంప్లాయీని. మా కంపెనీ సింబాయోటిక్ ఎంప్లాయీ సురేష్, సేల్స్ ఆఫీసర్, మీకు లోకల్లో మీకు బాగా సుపరిచితుడు. సుబ్బారావు గారు, మన చేతిలోకి వచ్చిన కారణం ఏంటంటే ఈరోజు మన ఘన అనే ముందు మీరు మీ మొక్కజొన్నకి వాడారని తెలిసింది. ఘన ఇది సింబాయోటిక్ కంపెనీ ఉత్పాదన. గత 15 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్న ఉత్పాదన. మీకు ఎలా పనిచేసింది మొక్కజొన్నలో? సార్, గత 4 సంవత్సరాల నుంచి మేము ఘన వేస్తాను. కనీసం 2-3 టిప్పులు వేస్తాను. అది మామూలు అసలు గ్రోత్ నెంబర్ 1. అసలు దాన్ని తప్పితే ఇంక నేను వేరే దేను. కనీసం 2 టిప్పులు కానీ 3 టిప్పులు కన్నా ఎక్కువే కానీ వేస్తాను. ఒక సపోజ్ ఏమన్నా పడపోయిన కూడా మొక్కకి మన గల్తీల ప్రకారం ఇప్పుడు మామూలు ఈ బళ్ళు వేస్తున్నాయి కదా గన్నలతో పెట్టి, వాళ్ళ పడపోయినా కూడా వాళ్ళ పడని మొక్క కూడా మామూలు మడుసులు చెప్పి మామూలుగా నీళ్లు కలిపి పడపోతే అప్పుడు మామూలుగా 100 లీటర్లకి 100 ml కలిపి జనంతో మామూలుగా పోపిస్తా. 100 లీటర్ల నీళ్ళకి 100 ml నీళ్ళలో కలిపి బాటిల్లో పోసి మూతకి రంధ్రం పెట్టేసి రెండో రోజే గ్రోత్ అసలు చేనంతా నలుపాను. అది పడిన ఎక్కడ పురుగు అక్కడ మామూలు ఎండిపోయి ఉండేది. అది కాక 1 వారం రోజుల దాకా కనీసం చేను సూటికి రాము. అది కాక వాళ్ళు వచ్చినా కూడా చేను మీద ఏమైనా పురుగు పడకుండా కూడా మొత్తం మామూలుగా ఎండిపోయి ఉండేది. పురుగు ఎండిపోయి ఉండేది మొత్తం. వాళ్ళు కనీసం దానికి 10 రోజుల దాకా ఇంకా మేము చేను సూటి ఘన వేసిన రోజు నుంచి ఒక రోజు చూసి వెళ్తాను. ఇంక 10 రోజుల దాకా చేను సూటి రాను. రాను అంటే ఘన అంటే మీకు అంత నమ్మకం. అట్లా బాగా బ్రహ్మాండంగా ఉండేది సార్. మాకు గ్రోత్ గానీ మాకు దిగుబడి కూడా బాగుండేది. అసలు మెయిన్ పురుగు ఉండదు. ఘన సార్. ఇదే ఘన వాడటం వల్ల మొక్కజొన్నలో పురుగు చచ్చిపోతుంది. రోజు చచ్చిపోతుందా, 2 రోజులు చచ్చిపోతుందా సార్? మామూలు పడింది వెంబటనే మాత్రం చనిపోయింది సార్. ఒక్కటి మామూలు ఒకవేళ పడలేదు అనుకో మొక్క మొత్తం పాయిజన్ అయ్యింది. పాయిజన్ అవ్వాలి కనీసం ఇంక తర్వాత ఇంక 1 వారం రోజులు మొత్తం ఎండిపోయింది. 1 వారం రోజుల్లో ఇక మళ్ళీ రాదు. 1-10 రోజులు ఆపుతుంది. మామూలుగా ఇంకా గ్రోత్ మాత్రం ఇంకా బాగా వచ్చింది. మంచి కొత్త మీద వచ్చేసి నలుపు వస్తుంది. చూడండి, మామూలు ఇదంతా ఇదేను మామూలు వేపించాము. గ్రోత్ చూడండి ఎట్లా ఉందో. నలుపు వచ్చింది. వేసిన తర్వాతే వచ్చింది బాగా. ఓకే వెంకట సుబ్బారావు గారు, మీరు మా ప్రొడక్ట్లు ఇంకా ఏ ప్రొడక్ట్లు వాడారు? సింబాయోటిక్ కంపెనీ ప్రొడక్ట్లు ఏ క్రాపులకు వాడారు? సార్ మామూలు మాగాడికి వాడాము సార్. జ్యూస్ మాగాడికి అంటే దేని మీద వాడారు సార్? దోమ మీద వాడాము. ఏంటి పరిస్థితి? అసలు బ్రహ్మాండం పనిచేసింది సార్. మామూలు అసలు దోమ అంటే కనీసం 15 రోజుల దాకా మాగాడి చుట్టూ కూడా బ్రహ్మాండంగా అసలు గ్రోత్ అను ప్లస్ బాగా నలుపు బాగా పనిచేసింది మాగాడి మీద. తర్వాత మోటో కూడా వేస్తా ఉంటాం సార్ మాగాడి మీద కానీ, పురుగు మందు. మామూలు మొక్కజొన్నకు కూడా వేస్తాం. ఫస్ట్ టిప్పు మామూలు చిన్న మొక్కప్పుడు మోటో వేస్తాం. మోటో మామూలు దానికి కూడా బాగా గ్రోత్ కానీ బ్రహ్మాండ. మామూలు సురేష్ సార్ మామూలు ఇప్పటి నుంచి మామూలు 4-5 సంవత్సరాలు మాకు తెలుసు. ఈ స్వామిని అడిగి మామూలుగా సలహాలు తీసుకొని మామూలు ఈ కంపెనీ మామూలు అసలు మంచి మందులు కానీ ఏం సరే ఈ సురేష్ సార్ బాగా ఇది చేస్తాడు. అది కాక నెంబర్ 1 ఊళ్ళో బాగా తెలిసిన వాళ్ళు. ఇప్పుడు అది కాక ఈ మందుల మీద బాగా అవగాహన ఉండేవాడు. కనీసం 25 ఏళ్ల నుంచి దగ్గరగా 20 ఏళ్ల నుంచి చేస్తున్నాడు. ఈ స్వామి అంటే బాగా నమ్మకం మాకు. మంచి మందు రికమెండ్ చేస్తాడు. ఆ నమ్మకంతో మీకు ఏదైనా సమస్య ఉంటే సురేష్ ని కాంటాక్ట్ అవుతారు. బయట కంపెనీలు అయినా సరే దాని సమస్య అంటే దానికి రైట్ సొల్యూషన్ ఏదందో చెప్తాడు. అంతేనా? అందువల్ల మీకు అంత నమ్మకం వచ్చింది. ఓకేనా? మా సింబాయోటిక్ కంపెనీ మా మేనేజ్మెంట్ మా ఎండి గారు కూడా మాకు అదే నేర్పిస్తారండి. పొలంకి వెళ్ళండి, పొలంలో సమస్య ఏంటో చూడండి. ఆ సమస్యకి మన దగ్గర మంచి మందు ఉంటే మందు రికమెండ్ చేయండి. కాదు సమస్య తీవ్రత అధికంగా ఉంది, దీనికన్నా మనకన్నా ఇంకా బెటర్ మందు ఇంకెక్కడైనా ఉంటే దాన్ని రికమెండ్ చేయండి. రైతు బాగుండాలి, మనకి రైతు బాగుండాలి. రైతు మనం ఇచ్చే మందుని మనదైనా వేరేది రికమెండ్ చేసినా మనకి మీద మన కంపెనీ ఎంప్లాయీ అంటే గౌరవం ఉండాలి మార్కెట్లో. రైతు మంచిగా విధంగానే మీరు మార్కెట్లో ఫీల్డ్ చేయండి.
రైతుకి అనుకూలంగా రైతుని సేవ్ చేయడానికి పంటకి మంచి దిగుబడి రావడానికి కావాల్సిన మందులని రికమెండ్ చేయండి అనే మా కంపెనీ నేర్పుతా ఉంటుంది. మీరేమన్నా వాడారండి? మీ పేరండి? నా పేరు సుబ్బారావు అండి. సుబ్బారావు గారు. మీ ఇంటి పేరు? దాది. దాది సుబ్బారావు గారు. మీది కూడా చెరుకూరు. మీరు ఏమన్నా వాడారా మా మందులు, సింబాయిటీ కంపెనీ మందులు? గనా వాడతామండి ఫస్ట్ నుంచి. మళ్ళీ మోటో కూడా వాడాను. గనా వాడారు, మోటో వాడారు, పురుగు మందులు. ఓకే. జ్యూస్ వాడాను. జ్యూస్ ఫస్ట్ లో ఇచ్చింది మామూలుగా మనం మాగాడికి వేసింది. పర్ఫెక్ట్ దోమకు వాడారు. మాగండ్లో దోమకి ఎలా పనిచేసింది? బాగుందా? 250 ml 250 ml 2 పావులు ఉంటాయి ఒకే బాక్స్ లో. వాడారా? 2 వాడాను. బాగుందా? బాగుంది. చూపించా కూడా ఫుటో పెట్టా కూడా అతనికి. ఓకే. చేను ముందేసినాక చేను మారినాక కూడా ఫుటో పెట్టా. మోటో దేని మీద వాడారు? మోటో దేనికంటే మొక్కజొన్నకా లేకపోతే మాగాడికా? మొక్కజొన్నకి వాడారా? అది పురుగు మందు. లీటర్ 5 ఎకరాలకి పురుగు మందు. అది కూడా అంతే 24 hours లో రిజల్ట్ వచ్చింది. మోటో అనేది సింబాయిటీ. మళ్ళీ ఇతను కనుక్కొని సురేష్ తో కాంటాక్ట్ అయ్యారు. మీరు ఆ మందు వేరే కంపెనీ మందు వాడటం వల్ల పురుగు సావలేదు. మరి మా నాన్న ఫోన్ చేసి చెప్పేది వాడమని. ఆయన ఒక్కన వేసాడు. దాని వల్ల కొద్దిగా ప్రాబ్లం అయ్యి పురుగు సావాల. మళ్ళీ ఎంపటినే వేసాం. మళ్ళీ మన గనాకి వచ్చేసారు. మోటోకి వచ్చేసారు. నిన్న నేను ఇంకో 2 ఎకరాలకు గనా వేసా. ఓకే. మోటో వచ్చేసి 250 ml ఎకరాకి 250 ml. మోటో ఏ క్రాప్ లోనైనా సరే, మాగాట్లోనైనా, మా ప్యాడీలో వచ్చే మా సాడీలో వచ్చే ఆకు చుట్టు పురుక్కైనా సరే, లేదా మొక్కజొన్నలో ఉండే కత్తెర పురుక్కైనా, ఇతర పురుక్కైనా సరే, లేదంటే మినువులోకైనా, లేదంటే బెంగాల్ గ్రాము, శనగ, వీటిలో కానీ, తర్వాత ఇదే మోటో మిరప తోటలో కానీ పురుగుకి అద్భుతంగా పనిచేసింది. అయితే ఏంటంటే పొగాకు మీద కూడా వాడారన్నారు. ఎవరు? మీరేనా? గనా వాడారా? ఓకే. 2 ట్రిప్పులు ఓకే. మోటో వచ్చేసి 250 ml ఎకరాకి. అదే ఇదే మోటో పొగాకు మీదకి అయితే మాత్రం 1/2 లీటర్ 3 ఎకరాలకి. 1/2 లీటర్ పొగాకు మీదకి అయితే 1/2 లీటర్ 3 ఎకరాలకి. ఇదే బెంగాల్ గ్రామ్ మీదకైనా సరే 1/2 లీటర్ 3 ఎకరాలకి. బెంగాల్ గ్రామ్ అంటే శనగ మీద అయినా సరే 1/2 లీటర్ 3 ఎకరాలకి. టాటర్ ట్యాంక్కి. మొక్కజొన్నకైతే గనా 100 ml గనా. మోటో అయితే పావు ఎకరానికి పావు లీటర్ 4 ఎకరాలకి వేసుకోవచ్చు. 4 నుంచి 5 ఎకరాలు. 5 ఎకరాలు కూడా వాడారు కదా ఎవరు? 5 ఎకరాలు కూడా వాడారు. మీరేం వాడారండి? మీ పేరు సార్? నా పేరు శివయ్య గారు. నమస్తే. మీరేం వాడారు? మా సింబాయిటీ కంపెనీ మందులు సైంధవ్. సో మోటో అయినా సైంధవ్ అన్నా ఒకటే, 2 వేరు పేర్లతో ఉంటాయి. సైంధవ్ ఎన్ని ఎకరాలు వాడారు? 50 ఎకరాలు మొక్కజొన్న వేసారా? ఒక 50 ఎకరాల కంటే ఎంత పడింది? 2 కేసులు పట్టిందా? టిప్పుకు 2 కేసులు. ఎన్ని ట్రిప్పులు వాడారు సైంధవ్? 2 ట్రిప్పులు మొక్కజొన్న మీద 50 ఎకరాలకి మీరు వాడారు. ట్రిప్పుకి 2 కేసులు లెక్క. మళ్ళీ రెండో ట్రిప్ కూడా మొన్న చేశారు. అంటే 4 కేసులు ఇప్పుడు వాడారు మీరు 50 ఎకరాల మీద 2 సార్లుగా. ఎలా పనిచేసిందండి సైంధవ్? బాగా పనిచేసిందా? నిరుడు కూడా వాడారా? నిరుడు కూడా సైంధవే వాడారా? మొక్కజొన్నకేనా నిరుడు కూడా మీరు సైంధవ్ని బ్రాండ్ చేశారని చెప్పింది మీరేనా? ఊరంతా టామ్ చేశారన్నారు, అంతేనా? మీరేనా? ఓకే, వెరీ గుడ్ అండి. ఇంకేమన్నా ప్రొడక్ట్లు వాడారా? మావి సైంధవ్ ఒకటే సార్. పోయినాడు ఈ ఏడు కూడా మీరు తోటేశారా? కదంబా. అది ఎలా పని చేసిందండి? సింబాయిటీ కంపెనీ పురుక్కి ముడతకి 250 ml ఎకరాకండి. అది ఏ పంటలోనైనా పురుక్కి ముడతకి, లద్దె పురుగు, పచ్చ పురుగు, పై ముడత కింద ముడత పోయి చేను మంచి నలుపు వస్తుంది, పెంపు వస్తుంది, చాలా క్వాలిటీ ఉంటుంది చేను. కదంబా. మీరు ఎవరన్నా ఏమన్నా వాడారు సార్? మావి మీరు గనా వాడారండి. ఓకే. ఏ పంట మీద వాడారు? మొక్కజొన్న మీద. ఎన్ని ఎకరాలు వేశారు? 2 ఎకరాలు. ఎలా ఉంది రిజల్ట్? ఓకే. ఎట్లా మీరు స్ప్రే చేశారా లేకపోతే బాటిల్ పెట్టి మొగలు ఇప్పించారా? రైట్. మీరు సార్? ఓకే. మాగాట్లో 10 ఎకరాలు గనా వాడారు. బాగా పురుగుకి బాగా పనిచేసిందా? గనా ఏ పంట మీద వాడినా పురుగు మీద పనిచేస్తూ నలుపు వస్తుంది చేను. ఏ చేను అయినా సరే నలుపు వస్తుంది. ఇంకా డెవలప్ వాడానండి మొక్కలకి. డెవలప్ లిక్విడ్ వాడారు. బాగున్నాయో? బాగా వచ్చిందా? పెంపు వస్తుంది, నలుపు వస్తుంది, మంచి క్వాలిటీ వచ్చింది చేను. ఓకే. రైట్ అండి. మనం ఈ రోజున మీ చెరుకూరు విలేజ్లో ఉన్నాము. సుబ్బారావు గారు కదా, వెంకట సుబ్బారావు గారి యొక్క చేలో ఉన్నాం, మొక్కజొన్న పంటలో ఉన్నాం. 5 ఎకరాలు ఇదంతా కూడా. అయితే సింబాయిటీ కంపెనీ గడిచిన 15 సంవత్సరాల నుంచి మార్కెట్లో అత్యుత్తమమైన మంచి ఉత్తమమైన ఉత్పత్తుల్ని తయారు చేస్తూ ఉంటుంది.
ఎక్కడ కూడా ఏ ప్రోడక్ట్ మీరు చాలా మంది ఇప్పుడు మీరందరూ కూడా 5-6 రకాల ప్రోడక్ట్లు వాడామని చెప్పారు వివిధ పంతుల్లో. ఘనా వాడామంటున్నారు ఒకరు, తర్వాత మోటో వాడామంటున్నారు ఒకరు, ఈ బాబా అయితే సైందో వాడామంటున్నారు, తర్వాత కదంబా వాడామంటున్నారు, జ్యూస్ వాడామంటున్నారు, మీరు కూడా జ్యూస్ వాడామంటున్నారు. ఇన్ని రకాలు వాడారు. ఏ రకం అయినా సరే ఇది ఒకసారే వాడదాం, ఇక వచ్చే సంవత్సరం దీన్ని వాడకూడదు, ఇది బాగలేదని అనిపించిందా? ఇన్ని రకాల మందుల్లో ఇంకా చాలా రకాల మందులు ఉన్నాయి సింబాయోటిక్ కంపెనీలో. ఏ ప్రొడక్ట్ మార్కెట్కి వచ్చినా సరే ఉత్తమ క్వాలిటీ ఉంటేనే అది మార్కెట్కి ఇస్తారు మా ఎండి గారు. అందుకే ముందే టెస్ట్ చేసుకుంటాడు అక్కడ. మా కంపెనీలో అన్ని రకాల పంటలు ఉంటాయండి. వరి ఉంటుంది, మాకు 50 ఎకరాల్లో R&D ఉంది. 50 ఎకరాలు R&D ఉంది. అక్కడ మాగాణి వేస్తారు, కంది వేస్తారు, మొక్కజొన్న వేస్తారు, మిరపతోట వేస్తారు, కూరగాయలు వేస్తారు. వీటన్నిటి మీద కూడా ముందు మాకు వచ్చిన కొత్త ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ అప్లై చేసి అక్కడ రిజల్ట్ బాగుందో లేదో చూసుకొని ఇంకేదైనా తేడా ఉంటే దాన్ని సరిచేసి బాగున్న తర్వాత ఓకే అనుకున్న తర్వాతే మార్కెట్కి పంపిస్తారు. అందుకోసమే సింబాయోటిక్ కంపెనీ ప్రొడక్ట్లు ఎక్కడ కూడా మార్కెట్లో కంప్లైంట్ రావు. ఇంత క్రమశిక్షణగా ఇంత గ్రౌండ్ వర్క్ చేసుకొని ప్రొడక్ట్ తయారు చేసి మార్కెట్కి ఎందుకు పంపిస్తున్నారంటే మా ఎండి గారు, ఆయన పేరు శ్రీ తాళ్ళూరి సతీష్ కుమార్ గారు, వారిది ఖమ్మం జిల్లా, మా చోటపల్లో మా కంపెనీ ఉంటుంది. ఇలాంటి ఉత్పాదనలు, క్వాలిటీ ఉత్పాదనలు ఎందుకు పంపిస్తారంటే చాలా కంపెనీలు యావరేజ్ ఉత్పాదన క్వాలిటీతో పంపిస్తూ ఉంటాయి. మాకు అసలు యావరేజ్ అనేది ఉండదు. సూపర్ ఎక్సలెంట్ క్వాలిటీ అయితేనే మార్కెట్కి వచ్చింది. దాని అంతటికీ కారణం ఏంటంటే మా ఎండి గారు బేసిక్గా రైతు, మీకుమాలే రైతు. మీకుమాలే వాళ్ళ నాన్నగారు పొలం చేసేవారు, అరక దున్నేవారు, పంట పండించేవారు. మా సార్ కూడా సహాయం చేసేవారు ఆ పనుల్లో చిన్న వయసులో. సో ఆ టైంలో ఏంటంటే రైతుకున్న కష్టాలు, రైతుకుండే బాధలు, ముందు పని చేయకపోతే రైతు పడే టెన్షను, ముందు పని చేయకపోతే పొలం నాశనం అయ్యే విధానము, ముందు పని చేయకపోతే దిగుబడి తగ్గిపోయే విధానము, ఇవన్నీ స్వతహాగా మా సార్కి తెలుసు. కాబట్టి మేము పడే ఇబ్బందులు, మా తల్లిదండ్రులు పడే ఇబ్బందులు, మా ఊరిలో ఇతర రైతులు పడే ఇబ్బందులు, ఏ రైతు ఇలాంటి ఇబ్బంది పడకూడదు, మనం తయారు చేస్తే అద్భుతమైన ప్రోడక్టే తయారు చేసి క్వాలిటీ ప్రోడక్టే తయారు చేయాలి, రైతుకు ఉపయోగపడే ప్రోడక్ట్ తయారు చేయాలనే ఉద్దేశంతోనే గత 15 సంవత్సరాల నుంచి మంచి పందులు తయారు చేసి మార్కెట్కి ఇస్తున్నారు. మీలాంటి రైతులు ఆదరిస్తూ ఉన్నారు. ఇంకా ముందు కూడా ఆదరించండి సింబాయోటిక్ కంపెనీని, ఓకేనా? ఎప్పటికీ కూడా మంచి క్వాలిటీ ఇస్తాము. మనకి ఎక్కడన్నా పురుగు ఏదన్నా ఉందా క్లోజప్లో చూపించండి, ఈ క్వాలిటీ కానీ నలుపు కానీ. రైతు సోదరులు చూడండి, ఘనా వాడారు, పురుగు ఎలా చచ్చిపోయిందో. చచ్చిపోయిందా? ఇది నేను మీకు చూపే అవసరం లేదు, మీరు 4-5 సంవత్సరాల నుంచి వాడుతున్నానని చెప్తా ఉన్నారు. ఈ విధంగా పురుగు చచ్చిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అతుక్కుపోయింది, పురుగు చనిపోయింది. ఇక్కడ 2 పురుగులు ఇవి అతుక్కుపోయి ఉన్నాయి, చనిపోయి. సో ఈ విధంగా ఘనా వాడినప్పుడు రిజల్ట్ బాగా వస్తుంది, పురుగు చనిపోతూ ఉంటుంది, మంచి కొత్త మొగ్గు వస్తుంది. ఈ విధంగా కొత్త మొగ్గు వస్తుంది, ఇలా నలుపు వచ్చి కొత్త మొగ్గు వస్తూ ఉంటుంది. ఇలా మోటో వాడినా, సైందో వాడినా, ఘనా వాడినా మొక్కజొన్నలో ఎమ్మండే పురుగు చచ్చిపోయి మంచి నలుపు వచ్చి చేను పెంపు వస్తుంది. రైతు కావాల్సింది ఇదే కదా, అది ఈ విధంగా పనిచేస్తాయి. మనం పురుగు చచ్చిపోవడం కూడా చూసాము. మేమంటే ఇప్పుడు చేను చూడటానికి వచ్చాం కాబట్టి చూపించాము. మీరు గత 4-5 సంవత్సరాల నుంచి వాడుతూ ఉన్నారు, పురుగు చనిపోయి చూస్తూనే ఉన్నారు. ఇదేవిధంగా మిగిలిన రైతుల సోదరులు కూడా మన ప్రొడక్ట్ల గురించి తెలియజేయండి. మీరు నష్టపోమాకండి, వేరు మందులు వాడి మందులు బాగున్నాయని మీ తోటి రైతులకు చెప్పండి. రాత్రి దప్పలు పుడి సీనికి వాళ్ళకి 6 లీటర్లు 7 లీటర్లు 10 లీటర్లు ఇచ్చారండి. ఇచ్చారా? ఓకే, అలా చేయాలి. మంచి మందు గురించి చెప్పాలండి. మంచి మందు అన్నప్పుడు 10 మందికి చెప్పాలి. మీ ఊరంతా సైందవ్, మోటో, ఘనా ఈ 3 నడుస్తా ఉంటాయి పురుగు మందు అంటే. సరే, నువ్వు మొత్తం అయిపోయినా ఒక 20 ఎకరాలకి ఏముంటే సరే నీ మాట ఇంటి నేను తీసుకెళ్తాను. ఎన్ని ఎకరాలు వేసాడు ఆయన మొక్కజొన్న? ఆయన వేసింటాడు 40-50 వేసాడు. ఒక 20 ఎకరాలు తీసుకెళ్లాడు. ఆ రిజల్ట్ చూసి మిగిలిన 30 ఎకరాలు కూడా తీసుకెళ్తాడు. ఓకే అండి, రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. సింబాయోటిక్ కంపెనీ తరపున మా ప్రొడక్ట్ని ఆదరిస్తా ఉన్నారు, ఇక ముందు కూడా ఆదరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి సుబ్బారావు గారు, థ్యాంక్ యూ. మీరు 50 ఎకరాలు వాడారు, మరి 2 సార్లు వాడారు, మీకు కూడా ధన్యవాదాలు.